ఐబొమ్మ రవి పోలీసుల చేతికి చిక్కాడు. ఐబొమ్మ సైట్ మూతపడింది. దానిపై సోషల్ మీడియాలో చాలా చర్చ నడుస్తుంది. ఐబొమ్మ రవిని సమర్థిస్తూ కొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు రవికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా రిలీజ్ అయిన మరుక్షణమే ఐబొమ్మలో కొత్త సినిమాలు దర్శనమిచ్చేవి. లక్షలాది మంది వాటిని వీక్షించేవారు. కానీ ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. దాంతో ఒక చిన్న సినిమా టీం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ సినిమా పేరు రాజు వెడ్స్ రాంబాయ్. ఈ మూవీ టికెట్ కేవలం 99 రూపాయలకే అమ్ముతామని మూవీ టీం ప్రకటించింది. మల్టీప్లెక్స్ల్లో 105 రూపాయలు మాత్రమే. ఐబొమ్మ రవి పట్టుబడ్డ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చ నడుస్తుంది. అసలు ఈ రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా స్టోరీ ఏంటి? తెర వెనుక జరిగిన అసలు కథ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. విరాట పర్వం, నీది నాది ఒకే కథ లాంటి రూటెడ్ స్టోరీస్ ని తెరకెక్కించిన వేణు ఉడుగుల ప్రొడ్యూసర్ గా మారారు. రాహుల్ మోపిదేవి కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరు కలిసి రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రాన్ని రూపొందించారు. అఖిల్, తేజస్విని హీరో హీరోయిన్లు. సాయిలు కంపాటి డైరెక్ట్ చేశాడు. ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రాజు వెడ్స్ రాంబాయ్ కథను తయారు చేసుకున్నారు సాయిలు. ఆ కథ డైరెక్టర్ వేణు ఉడుగులకు విపరీతంగా నచ్చడంతో ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. వంశీ నందిపాటి, బన్నీవాస్ కూడా అసోసియేట్ అయ్యారు. 7G బృందావన్ కాలనీ, సైరత్, ప్రేమిస్తే సినిమాల తరహాలో ఈ మూవీ కూడా హృదయాల్ని కదిలేస్తుందని మూవీ టీం చెప్పింది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుందని అంటున్నారు. 15 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఘటన జరిగిన గ్రామంలో షూటింగ్ జరిపారు. ఈ సినిమాలో చాలా వరకు కొత్త వాళ్ళు నటించారు. కొన్ని పాత్రలకు ఆ ఊళ్ళో వాళ్ళనే తీసుకున్నారు. వర్షాకాలంలో ఎంతో శ్రమ పడి మరీ ఈ మూవీ షూటింగ్ని కంటిన్యూ చేసింది టీం. సినిమాలోని ఆఖరి 30 నిమిషాల పాటు నడిచే డ్రామా హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. న్యాచురల్ గా రస్టిక్ గా ఉండే ప్రేమ కథలు యూత్ ని తెగ ఎంటర్టైన్ చేస్తాయి. అంతేకాదు సినిమా బాగుంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారు. రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ ఆ తరహాలో ఉంటుందని టీం గట్టిగా చెప్తుంది. సినిమా కథ పక్కన పెడితే 99 రూపాయలకి టికెట్ అనేసరికి ఈ మూవీపై మరింత అటెన్షన్ క్రియేట్ అయింది. మరి రాజు వెడ్స్ రాంబాయ్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో మరి చూడాలి.